శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే. గురుర్బ్రహ్మం గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. అకాండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్వదం దర్శనం యోగై తస్మై శ్రీ గురవే నమః. న భూమి న జలం చైవ న తేజో న చ వాయుః న చ బ్రహ్మ రుద్రశ్చ తారకాం సర్వశూన్య నిరాళం ద్వే స్వయంభూ విశ్వకర్మణః. ఈరోజు శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క అవతార రూపమే మూలఋషి విశ్వకర్మ రూపం. సర్వాన్ని వ్యాప్తి అయి ఉన్నటువంటి పరమాత్ముడే సర్వాంతర్యామి విశ్వకర్మ. మనం ఇప్పుడు ఆరాధిస్తున్నటువంటి విశ్వకర్మ సృష్టికి ప్రతి సృష్టికర్త మూలఋషి విశ్వకర్మ. ఎందుకు ఈ రెండు తేడాలంటే, విశ్వకర్మ నిరాకార స్వరూపం ఒకటి ఉంది, పంచముఖ స్వరూపం ఒకటి ఉంది, ఏకముఖ స్వరూపం ఒకటి ఉంది. పంచముఖం అంటే పంచభూతాత్మకమైనటువంటిది అని కొన్ని దర్శనం ఉంది. అది కూడా నిరాకారంగా అనుకోవాలి. కానీ సామాన్యునికి అర్థం కావాలి అంటే ఆకారము చూపించాలి ఎవరికైనా. ఈ యొక్క విశ్వకర్మ అంగీరస పుత్రుడు, అంటే ఋషులలో అంగీరసరుడు అనే ఒక ఋషుడు. ఈ ప్రపంచము నిర్మానుష్యంగా ఉన్న సమయంలో, అంటే ప్రకృతి ఉంది, ఆకాశము, భూమి, గాలి, వెలుతురు ఇవన్నీ ఉన్నాయి. కానీ దేనికి జోడిస్తే సృష్టిలో ప్రతి సృష్టి జరుగుతుందో తెలియాలి. ఇప్పుడు పూలు ఉన్నాయి, పూసే చెట్టుకే ఉన్నాయి, తీసుకొచ్చి పూజ కట్ట పెట్టి దేవుడికి వేస్తే ఇక్కడ పూజ జరిగినప్పుడు పూలు వేయాలని ఆలోచన. కొబ్బరికాయ ఉంది, చెట్టుకే ఉంది, అది కానీ చెట్టుకే ఉండి చెట్టుకే వాడిపోవడం కాదు కదా, దాన్ని ఎక్కడ కొట్టాలి? బంగారం ఉంది, ఏం చేయాలి? బంగారం వల్ల దేనికి లాభం? ఈ విషయాల పట్ల పూర్తి అవగాహనతో ప్రపంచంలో జనమంతా పెరుగుతున్నారు, ఎవరికి జ్ఞానం లేదు. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ చూసుకోండి. ట్రాఫిక్ రూల్స్ తెలియని వాళ్ళ వల్ల ఏమవుతుంది? తెలిసిన వాడికి యాక్సిడెంట్ అవుతుంది. వీడు 1 వేలో వెళ్తాడు లెఫ్ట్ సైడ్ లో, తెలియనోడు ఆపోజిట్ లో వస్తాడు సేమ్ రూట్ లా. ఏమవుతుంది? ఈరోజు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ఆయన పుట్టినరోజుగా జరుపుకుంటారు. మరి భగవంతుడికి పుట్టుకలు చావులు ఉండవు కదా. అంటే సృష్టికి ప్రతి సృష్టికర్త, ఎవరికైనా సరే సృష్టికి ప్రతి సృష్టికర్త. అది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 జాతులకు ఈ భూమండలం పైన సకల సాంప్రదాయం. మరి ఆ సాంప్రదాయంలో మనమంతా ఆ పని చేస్తున్నాం కాబట్టి మనం కూడా వారి సాంప్రదాయంలో ఉన్నాము అన్న ఒక భావన. కానీ కేవలము దీన్ని కొన్ని రాష్ట్రాలలో కులంగా, కొన్ని రాష్ట్రాలలో పనిగా, కొన్ని లేబర్ గా దీన్ని ఆరాధిస్తున్నారు. ఈరోజు బిహెచ్ఎల్ విశ్వకర్మ టెంపుల్ ఉంది. బిహెచ్ఎల్ కంపెనీలో సెప్టెంబర్ 17 నాడు ప్రతి బ్లాక్ లో విశ్వకర్మ విగ్రహాన్ని పెట్టి పూజ చేసి లడ్డూలు ప్రసాదాలు పంచారు నానా జాతులు. మరి అక్కడ కులం ఉందా? గణపతి వచ్చాడు, అన్ని కులాలలో దేవుణ్ణి మొక్కారు. కానీ విశ్వకర్మకు, గణపతిని హిందువులే మొక్కొచ్చు, కానీ విశ్వకర్మను అన్ని మతాల వాళ్ళు మొక్కాల్సినటువంటి స్థితి వస్తుంది. ఎందుకంటే ఈ పనిని ఎవరైతే చేస్తున్నారో ఆ పని పూజనీయం. ఆ వస్తువులు, ఆ యొక్క చేసేటువంటి సామాన్లన్నీ కూడా ఆ రోజు ఆయుధ పూజలాగా చేస్తారు. కానీ రాను ఏమైందంటే దసరా మాత్రమే ఆయుధ పూజ చేయాలి, కానీ ఉగాది నాడు మాత్రమే విశ్వకర్మలందరూ ఆయుధ పూజ చేస్తారు, దసరా రోజు చేయరు. ఎందుకు చేయరు? దసరా రోజు ఎవరు చేస్తారంటే క్షత్రియులు దశమిగా మారింది కనుక ఆ రోజు వాళ్ళు తీసేస్తారు, దశమి నాడు చేస్తారు. అది ఆయుధ పూజ చేసుకోవచ్చు వాళ్ళు. ఉగాది అంటే సృష్టికి ఆరంభం, ప్రతి సృష్టికి ఆధారమైనటువంటి విశ్వకర్మతో ఉన్నటువంటి
యంత్రము, తంత్రము, మంత్రము అనేది అవసరం. మంత్రం ఉంది, తంత్రం లేదనుకో పని కాదు. ఏది చేయాలన్నా దానికి తంత్రము, యంత్రము, మంత్రం కావాలి. సో ఆ తంత్ర యంత్ర మంత్రాలకు అధీనమైనటువంటి మహాత్ముడు విశ్వకర్మ. సో దీన్ని పురాణం తెలిసిన వాళ్ళు పురాణ దేవుడని, పని చేసిన వాడు పని దేవుడని, అసలు ఏమి తెలియని వాడు భగవంతుడని మొక్కుతున్నారు. దానికి మీకు సాక్షాధారం ఉంది. శివుడు ఉన్నాడు, శంకరుడు హిమాలయాలు తపస్సు చేస్తున్నాడు. కానీ శంకరుడే సర్వాంతర్యామి అయితే మరి ఇంకొకరు తపస్సు చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పుడు నేనే కోటీశ్వరుని అయితే నేను ఎవరి దగ్గర అడుకోవాల్సిన అవసరం లేదు. నా దగ్గర డబ్బులు నేను ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అంటే నేనే సర్వాంతర్యామి అయితే నేను ఎవరిని మళ్ళీ అర్థించాల్సిన అవసరం లేదు. కానీ శంకరుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తురాల్లో శంకరుడు ఒక. శంకరుడితో సహా, బ్రహ్మతో సహా, విష్ణువుతో సహా సర్వప్రాణులకు ఆధారభూతమైనటువంటి ఆ విశ్వకర్మ పరమాత్మనే స్త్రీ రూపంగాను పురుష రూపంగాను మనము భావించాలి. దాన్నే గాయత్రి అంటున్నాం. గాయత్రి అంటే ఏంటి? గయ అంటే ప్రాణులను, త్రి అంటే రక్షించేటువంటి, త్రి అంటే 3 కాలాల యందు రక్షించేటువంటిది. ఎవరు 3 కాలాలు అంటే ఏంటిది? 3 కాలాలు అంటే ఏం కాలం? చలికాలం, వానకాలం, ఎండాకాలం కాదు. 3 లోకాలు ఉన్నాయి మనకు. ఏ లోకాలు ఉన్నాయి? 7 లోకాలు ఉన్నాయి. 3 కాదు, 7 లోకాలు ఉన్నాయి. ఈ 7 లోకాలలో కూడా ఉన్నటువంటి జలచరాలకు, ప్రాణులకు అన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటి వాడు సర్వాంతర్యామి విశ్వం. అతని గురించి పంచభూతాలు ఏమిటంటే ఓం లం పృథ్వీం తత్వాయే నమః, ఓం యం వాయు తత్వాత్మనే నమః, ఓం రం అగ్ని తత్వాత్మనే నమః, ఓం రం అగ్ని తత్వాత్మనే నమః, ఓం సం అల తత్వాత్మనే నమః, ఓం సం సర్వ తత్వాత్మనే నమః, ఓం హం ఆకాశ తత్వాత్మనే నమః, ఓం సం సర్వ తత్వాత్మనే నమః. ఈ 5 పంచభూతత్వాలకు ఇవి ఆ అక్షర బీజాలను. ఒక అక్షరానికి ఒక దేవత బయటకు వచ్చేస్తుంది. అట్లానే అష్టదిక్పాలక తేజో గాయత్రి. ఓం సహస్ర నేత్రాయ విద్మహే వజ్ర హస్తాయ ధీమహి తన్నో ఇంద్ర ప్రచోదయాత్. ఓం శశి పురందరాభ్యాం నమః. ఇది అష్టదిక్పాలకులు. మన సత్యనారాయణ వ్రతంలో అష్టదిక్పాలకుల పూజ ఉంటుంది. దాన్ని చదివేటప్పుడు ఈ అన్ని దిక్పాలకులకు, పంచభూతాలకు ఆధారమైనప్పుడు ఈ పూజను మనం అందుబాటులోకి తీసుకోవాలి. ఓం మహాజ్వలాయ విద్మహే అగ్నిజ్వాలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. ఇది అగ్ని దేవత. ఓం శ్రీ స్వాహ అగ్నిభ్యాం నమః. ఓం సూర్యపుత్రాయ విద్మహే ధర్మదేవాయ ధీమహి తన్నో యమ ప్రచోదయాత్. ఇది యముడు. ఓం శ్రీ శ్యామళ యమాభ్యాం నమః. ఓం ఖడ్గహస్తాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో నిరుతి ప్రచోదయాత్. ఈ నైరుతి దిక్కు. ఓం శ్రీ దీర్ఘ నైరుతిభ్యాం నమః. ఓం జల బింబాయ విద్మహే నీల పురుషాయ ధీమహి తన్నో వర్ణ ప్రచోదయాత్. వరుణుడు అధిపతి. ఓం శ్రీ కాళికా వరుణాభ్యాం నమః. వరుణుడు అంటే మీకు తెలుసు కదా, ఎవరు? వర్షం. ఇప్పుడు దానికి ఎంతో మంది భయపడుతున్నారు, వరదలు వచ్చిపోతున్నాయి. ఒక వరుణదేవుడు అనుకుంటే రాత్రి రేకులు, ఇండ్లు, గుళ్ళు, బళ్ళు, దేశాలే సునామీలా కొట్టుకుపోతాయి. కానీ మనం ఏమంటామంటే దాని గురించి ఆలోచన చేయము. మన ఆలోచనతోనే ఒకడు ఉంటారు. ఓం శ్రీ ప్రాణరూపాయ విద్మహే పంచ ప్రాణాయ ధీమహి తన్నో వాయు ప్రచోదయాత్. ఓం శ్రీ అంజనానాభ్యాం నమః వాయుభ్యాం నమః. వాయుదేవుడు. వాయువే లేకపోతే చిన్న చీమ, సూక్ష్మ క్రిమి కూడా దానికి గాలి కావాలి. నీకంటే బంగారం, వెండి కావాలి, దానికి గాలి అయితే చాలు. ఆ గాలి కనుక ఒకవేళ నాకెందుకు ఈ ప్రాణితోనే ఎవడు నన్ను మొక్కలేడు కదా అని ఒకవేళ ఆపేస్తే ఏమవుతుంది? అన్ని ప్రాణులు ఒక్క సెకండ్ క్లోజ్, ఒకటే సెకండ్. ఈ ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, ఎంత పెద్ద బిచ్చగాడైనా సామాన్య ఒక శవం మారడానికి 1 సెకండ్ చాలు. గట్టిగా 1 నిమిషం గట్టిగా గాలి రాలేదనుకో, ప్రాణవాయువు అనేది లేదనుకో, చనిపోతుంది. ప్రాణవాయువు అంటే ఏంటిది? ఆక్సిజన్. కార్బన్ డైఆక్సైడ్ ఉన్నది చనిపోతాడు. కార్బన్ డైఆక్సైడ్ చనిపోతే కూడా మనిషి చనిపోతాడు. సో అటువంటి వాయువును మన విశ్వకర్మ పూజలో ప్రధానమైనటువంటి అంశంగా పెట్టారు. ఈ వాయు కుమారుడు ఆంజనేయ స్వామికి తెలుసు. ఓం వైశ్వానాయ విద్మహే కుబేరాయ ధీమహి తన్నో ధనరాట్ ప్రచోదయాత్. ఓం శ్రీ చిత్రరేఖ కుబేరాభ్యాం నమః. కుబేరుడు ఈ ఎంత పని చేసినా, ఎన్ని సంపాదించినా దేనికోసం ఇదంతా? కాలచక్రంలో నువ్వు బతకాలి అంటే సిస్టంలో ఉండాలి. సిస్టమ్ అంటే ఏ ప్రాణం లేనటువంటి నోటు ప్రాణాలు తీసేస్తుంది.
1,00,000 ఇచ్చేది ఉండే, ఇవ్వలేదు, ఎగ్గొట్టాలని ట్రై చేసిన, వచ్చి చంపేస్తాడు. నోటు కోసమే, ప్రాణంకి ఎంత విలువ లేదు, నోటికే, సిస్టమ్ కోసం అనమాట. అట్లా కుబేరుడు అనేవాడు అట్లా ధనరూపంలో ఉంటాడు. ఓం విశ్వేశ్వరాయ విద్మహే విద్యా స్వరూప ధీమహి తన్నో ఈశాన ప్రచోదయాత్. ఓం శ్రీ పార్వతి ఈశానాభ్యాం నమః. దీనికి ఈశాన్యుడు, ఈశాన్యుడు అంటే ఎవరు? ఈశ్వరుడు. దీనికి పార్వతి ఈశానాభ్యాం నమః. ఇట్లా నవగ్రహ. ఓం అశ్వధ్వజాయ విద్మహే పాశ అస్త్రాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. ఓం శ్రీ సౌమ్య భాస్కర. అన్ని దేవతలకు అటాచ్మెంట్ ఉంటుంది అనమాట ఈ ప్రచోదయాత్ అనేటువంటి పదం. అదే ఓం పద్మద్విజాయ విద్మహే హేమ రూపాయ ధీమహి తన్నో సోమ ప్రచోదయాత్. ఓం శ్రీ రోహిణి చంద్రాయ నమః. చంద్రుడు లేకపోతే శరీరం మీద రోగాలు, కొన్ని కోట్ల ప్రాణులు అనేక రోగాలతో చనిపోతారు. ఆ చల్లదనం కనుక రాకపోతే పైనుండి, చంద్రుని యొక్క లక్ష్యం అంతా గొప్పదనం. అందుకనే కుజుడు. ఓం శ్రీ వీరధ్వజాయ విద్మహే విఘ్న హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఓం శ్రీ మహాశక్తి భౌమాయ నమః. కుజగ్రహం. గ్రహాలు ఉన్నాయి మనకి. ఒకటి సూర్యుడు అన్ని గ్రహాలకు అధిపతి. అలా చంద్రుడు ఒక గ్రహం, కుజుడు ఒక గ్రహం, శుక్రుడు ఒక గ్రహం, గురుడు ఒక గ్రహం, తర్వాత రవి ఒక గ్రహం, శని ఒక గ్రహం, రాహు ఒక గ్రహం, కేతు ఒక గ్రహం. ఈ గ్రహాల వల్ల, గ్రహాల కలయికల వల్ల సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, ఈ గ్రహణాలు, ఈ పండుగలు, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క మాస ఆధిపత్యాన్ని బట్టి జరుగుతుంటది. ఇవన్నీ కూడా నక్షత్ర మండలంలో ఉన్నటువంటి సిస్టమ్ ద్వారానే ఇవన్నీ జరుగుతాయి. అనుకుంటాం ఇక్కడే ఉంది అనుకుంటున్నాం, పైకి వెళ్ళి జరగడం అంటే ఈ కాలచక్రం. ఈ రోజు సెప్టెంబర్ 17 అంటే విశ్వకర్మ యజ్ఞ మహోత్సవము జయంతి అని. సూర్యుడు కన్యా రాశిలో, అంటే సూర్యుడు అనేవాడు కన్యా రాశిలోకి ప్రవేశించిన రోజు ఈ పండుగను జరుపుకుంటారు. ఇది ఇంగ్లీష్ డేట్ అయినా తెలుగు డేట్ అయినా సేమ్ డేట్ లో వస్తారు. అదే రోజు మీరు చూసుకోండి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 నాడు ఏదేమైనా సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశిస్తాడు. ఆ రోజు మాత్రమే ఈ యొక్క కార్యక్రమం జరుగుతారు. దీన్ని శుక్రగ్రహం. ఓం గజధ్వజాయ విద్మహే శుకహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఓం శ్రీ జ్ఞానశక్తి ప్రద బుధాయ నమః. ఓం వృషభధ్వజాయ విద్మహే క్రూణి హస్తాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు. మరి గ్రహాలలో గురువు ఎవరంటే బృహస్పతి గురువు. ఈ బృహస్పతి సాక్షాత్ విశ్వకర్మ వంశం నుంచి వచ్చినటువంటి గురువు. ఈయనే పార్వతీకి, శంకరుడికి కళ్యాణానికి ఈయనే చేశాడు. విష్ణు కళ్యాణాన్ని, బ్రహ్మ కళ్యాణాన్ని, అన్ని కళ్యాణాలకు ఆధిపత్యం వహించినటువంటి గురువు. నువ్వు కళ్యాణంలో జాతకరీత్యా ముందుకెళ్తే గురువు యొక్క కటాక్షం లేకపోతే, గురు బలం లేక తెలియదు. మీరు చూసుకోండి, పంచాంగం వెళ్ళి చూసుకోండి. ఆ గురువు బృహస్పతి పైన ఉన్నాడు. ఆయన సాక్షాత్ విశ్వకర్మ. బృహస్పతి యొక్క అల్లుడు ఎవరు? సూర్యుడు. మీరు చూసుకోండి, మీరు చరిత్ర ఆధారంగా ఉంటుంది. సూర్యుడు ఉంటాడు. సూర్యుడు. ఇప్పుడు యముడు ఎవరు? ఇవన్నీ కూడా మళ్ళీ విశ్వకర్మ సంబంధితంలోనే ఉంటాయి ఇవన్నీ. అది ఇప్పుడు బయట పాపులారిటీ లేకపోయినా యథార్థం అదే. మీరు చరిత్రలో మొత్తం తీసుకుంటారు. ఓం అశ్వధ్వజాయ విద్మహే ధనుర్ హస్తాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఓం శ్రీ సుకీర్తి శుక్రాయ నమః. శుక్రుడు అనేటువంటి ఒక నక్షత్రం ఏతుందో, ఇతను శుక్రుని యొక్క కారకం అంటే శుక్రదశ నడుస్తున్నప్పుడు డబ్బు, సంపాదన, తర్వాత ధనము, తర్వాత కీర్తి ప్రతిష్టలు ఈ శుక్రగ్రహం వల్ల వాళ్ళకు వృద్ధి చెందుతూనే ఉంటాయి. కష్టాలు కూడా వస్తాయి, దానిలో బాగా లాభాలు కూడా వస్తాయి. సో శుక్రగ్రహం బాగా ఉంటే, మీరు సినిమా డైలాగులు ఉంటారు, శుక్రగ్రహం బాగా ఉన్నది కాబట్టి బాగా జరుగుతుంది అనమాట. అంటే ఆ గ్రహం యొక్క లక్ష్యం ఏంటంటే, ఆ గ్రహ సంబంధించినటువంటి పూజలు, హోమాలు, జపాలు మనం చేసిన వాళ్ళకి అవి తీరేసి ఉంటాయి. ఇకపోతే ఓం కాగధ్వజాయ విద్మహే ఖడ్గ హస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయ. ఓం శ్రీ కుముదిని శనిశ్వరాయ నమః. శని అనగానే కేవలం నవగ్రహాల దగ్గర దండం పెట్టుకొని వెళ్ళిపోవాలి కాదు. శనికి విశ్వకర్మకు సంబంధం ఉంది. శని ఎవరంటే విశ్వకర్మకు దగ్గర చూద్దాం, మీరు చూసుకోండి కావాలి. సో ఈ శనీశ్వరుని యొక్క దేవాలయము అక్కడ ఏంది, అదే ఉంది కదా శనీశ్వర దేవాలయం. శని సింగనాపూర్ ఇలా వెనకతల దగ్గర శని. అంటే శని అంటే మనం అనుకుంటున్నాం ఒక రాయి రూపంలో ఉంటాడు, నల్లగా ఉంటాడు, నూనె వేయాలి అనుకుంటాం. శని అంటే శ్రమకారకుడు. శ్రమను చేసుకునేటువంటి వాడికి రక్షణ ఇస్తూ, ఆ శ్రమను చేసేవాడిని ఎవరైనా దోసుకుంటే ఆ దోసుకున్న వాడికి శిక్షేస్తాడు. సో కార్మిక కారకుడు, కార్మికులు బాగా చేసి సామాన్యులు బాగా చేసేటువంటి శని. అందుకే ఏదైనా మనకు నష్టం ఏర్పడి ఏం చేస్తాం, తీసుకెళ్లి అన్నదానం చేయి, బట్టలు దానం చేయి, గుళ్ళో పంతులకు దానం చేయి, లేదా బీదలకు దానం చేయమని మనము చెప్పడం జరుగుతుంది. అంటే శని అనేవాడు మీకు
పర్వాలేదు మంచి పని చేస్తుండని నీకు సహకరిస్తాడు అనమాట. సో అట్లా శని యొక్క నక్షత్రం ఇదంతా బాగుంది. ఇది శని లక్షణం. ఇంకా రాహు నాగధ్వజాయ విద్మహే పద్మాస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శ్రీం జరాదేవి రాహువే నమః. ఈ రాహు కేతు అని ఇద్దరు రాక్షసులు ఉంటారు. వీరు ఏం చేశారంటే మనకు ఆనాడు ఓం శ్రీ చిత్రకళాదేవి కేతువే నమః. ఇది ఈ అష్టదిక్పాలకులు ఉన్నటువంటి నవగ్రహ తేజస్సు. ఇది కలియుగంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏదో కాలజ్ఞానం చెప్పడానికో జ్యోతిష్యం చెప్పడానికో రాలేదు. కలియుగంలో చివరి గురువు ఆయనే, చివరి దేవుడు కూడా ఆయనే. ఎందుకు అంటే నేను ఈ భూమండలం పైకి వచ్చి 108 ఏళ్ళు సత్యయుగ పాలన చేస్తా. సత్యయుగంలో ఎట్లా జరిగింది? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉన్నప్పుడు, ఇంద్రుడు ఉన్నప్పుడు బ్రహ్మను నేను విప్రులు మీరయ్యా రొప్పి ఎక్కువను డరోతగాదే తక్కువెక్కువలకు ఎవరయ్యా కర్తలు కాళికాంబకం సకాళికాంబ. ఇలాంటి పద్యాలు ఆయన అనేకం చెప్పాడు. అలానే వేమని చెప్పాడు 500 సంవత్సరాల క్రితం. విశ్వకర్మను నేను అని ఈయన చెప్తే విశ్వకర్మ లేని విశ్వంబు మరి లేదు, కుడువగోడు లేదు, కోపం లేదు, నేల